ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం మే 2, 2005 శుక్రవారం. పంచమి ఉదయం 9:18 వరకు. నక్షత్రం ఆరుద్ర. మధ్యాహ్నం 1:09 వరకు. వర్జ్యం రాత్రి 12:54 నుండి 2:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి 9:07 వరకు. మరలా మధ్యాహ్నం 12:31 నుండి 1:22 వరకు. శుభ సమయం ఉదయం 6:10 నుండి 6:55 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు: శివ పార్వతులను కలిపి పూజించండి. గౌరీదేవి అష్టోత్తరం చదవండి. పసుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ద్వాదశ రాసులు. మేషరాశి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వస్తులాభం. వృషభ రాశి. విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు హోదాలు పొందుతారు. మిథున రాశి. శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. కర్కాటక రాశి. పనులలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. విందు వినోదాలు. సింహరాశి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు పెరుగుతాయి. ఇంటా బయట ప్రోత్సాహం. కన్యారాశి. సన్నిహితులతో ఏర్పడిన మాట పట్టింపులు పరిష్కరించుకుంటారు. పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. తులారాశి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకోండి. ప్రయాణాలలో లాభాలు. వృశ్చిక రాశి. కుటుంబాల్లో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో స్థానమార్పులు ఉంటాయి. ధనస్సు రాశి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. రుణదాతల ఒత్తిడులు ఎక్కువవుతాయి. మకర రాశి. పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలలో తొందరపాటు తగదు. కుంభరాశి. అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఇంటా బయట ప్రోత్సాహం. మీనరాశి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. నమస్కారం.